హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ హాల్ వీడియో గైస్. చాలా రోజులు అయిపోయింది కదా ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మంచి హాల్ వీడియో చూపించి. దిస్ హాల్ వీడియో ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హాల్ వీడియోస్. ఎందుకంటే అవుట్ఫిట్స్ అన్ని నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి అనమాట. ప్లస్ ఫెస్టివల్ సీజన్ అప్కమింగ్ అంతా, మీరు ఫెస్టివల్స్ అప్పుడు బయటికి వేసుకెళ్ళడానికి కొంచెం స్పెషల్ లుక్స్ కావాలంటే కూడా మీకు ఇవి యూజ్ అవుతాయి. ఫస్ట్లీ దిస్ ఇస్ నాట్ ఏ స్పాన్సర్డ్ వీడియో గైస్. నేను మొత్తం అన్ని ఫెస్టివల్ సీజన్ కోసం అని చెప్పేసి పర్చేస్ చేశాను అనమాట. మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ 10 అవుట్ఫిట్స్. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు కావచ్చు, ఏదైనా పూజలు అప్పుడు కావచ్చు, జనరల్గా బయటకు వేసుకోవాలనుకున్నా, లేదంటే ఫెస్టివల్ సీజన్లో నాకు కొంచెం రెడీ అవ్వాలనిపిస్తుంది కాబట్టి గెట్ రెడీస్ విత్ మిస్ చేయాలనుకున్నా కూడా ఇవి నాకు బాగా యూజ్ అవుతాయని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ హాల్ వీడియో స్టార్టెడ్. ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్ గైస్. యాక్చువల్లీ ఫెస్టివల్ సీజన్ అన్నాను కదా అని చెప్పేసి మళ్ళీ ఎక్కువ గ్రాండ్వి అట్లా ఏం లేదనమాట. గ్రాండ్వి ఉన్నాయి, ఫంక్షన్ వేర్వి ఉన్నాయి, క్యాజువల్గా వేసుకునేటివి అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తీసుకున్నాను అనమాట. నాకు పర్సనల్గా కలర్స్ ఏవి నచ్చుతాయో అది. జనరల్గా నాకు కొంచెం చికెన్ కర్రీ డీటెయిలింగ్ అదంతా బాగా ఇష్టం కాబట్టి ఇది ఒక సెట్ తీసుకున్నాను. ఇది కంప్లీట్లీ కుర్తీ సెట్ అనమాట. అండ్ మనం చూసుకుంటే టాప్ మంచి మెరూన్, ఈ బ్రింజాల్ కలర్ వస్తుంది కదా, సో బ్రింజాల్ కలర్లో ఉంటుంది అనమాట. వెరీ వెరీ నైస్. అండ్ ఇట్స్ ఎ షార్ట్ టాప్, ఓకేనా. సో ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఎందుకు అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనిపించి నేను ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. యాక్చువల్లీ నాకు టాప్ డీటెయిలింగ్ అయితే క్రేజీగా అనిపించింది. లుక్ అట్ ద ఎంబ్రాయిడరీ వర్క్ గైస్. నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట టాప్. అండ్ నా పర్సనాలిటీకి కూడా బాగా సూట్ అయింది అనిపించింది. దిస్ ఈజ్ వెరీ నైస్. అండ్ ఈ హ్యాండ్ వర్క్ అంతా కూడా నాకు బాగా నచ్చింది. అండ్ మనకు బాటమ్స్ వచ్చేసరికి కంప్లీట్గా ఒక స్కర్ట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కానీ దీస్ ఆర్ వెరీ లూజ్ ఫిట్టెడ్ ప్లాజోస్ అనమాట. సో పైన మనకు అంత హెవీ వర్క్ ఇచ్చినప్పుడు ప్యాంట్స్ అనేటివి మనం ప్లెయిన్గా పెట్టుకుంటే ఆ లుక్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. మీరు ఇది బయటికి వెళ్ళినప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా ఫంక్షన్కి గెస్ట్ లాగా వెళ్ళాలనుకున్నా కూడా ఆరాంగా వేసుకోవచ్చు అనమాట. ప్లాజోస్ కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆఫీస్లో ఏదైనా ఎథ్నిక్ డే ఉంది, లేదంటే కాలేజ్లో ఎథ్నిక్ డే ఉంది అనుకున్నా కూడా ఈజీగా వేసుకొని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏ టెన్షన్ లేకుండా కంఫర్టబుల్గా ఉండొచ్చు అనమాట. ఐ లవ్ దిస్. అండ్ ఈ సెట్లో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్లాజోస్ నేను దీంట్లోకి ఒకటే కాదు, జనరల్గా ఇలాంటి అవుట్ఫిట్స్ ఇంకా వేరే కలర్స్ ఏమైనా ఉన్నా కూడా దాంట్లో కూడా నేను రీయూజ్ చేసుకుంటాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ అవుట్ఫిట్ గైస్. నేను ఆల్రెడీ మీకు ప్యారల్గా వీడియో రన్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు తెలుస్తుంది ఎలా ఉందో. ఇది వచ్చేసి సెకండ్ అవుట్ఫిట్. యాక్చువల్లీ ఈ కలర్ డ్రెస్సెస్ నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. ఇది క్యాజువల్ కుర్తీ, చాలా చాలా బాగుంది అండ్ మంచి డిస్కౌంట్కి వచ్చింది. ఇవన్నీ నేను లిబాస్ బ్రాండ్ నుండే తీసుకున్నాను అనమాట. సో దట్ డిస్కౌంట్స్ అన్నీ ఉంటే కొంచెం ఇంకా ప్రైస్ తక్కువ అయినాయి. ప్లస్ వీళ్ళ క్వాలిటీ బాగుంటుంది అని చెప్పేసి, అలా అని చెప్పేసి దిస్ ఇస్ నాట్ ఏ పెయిడ్ కొలాబ్, ఓకేనా గైస్. జస్ట్ తీసుకున్నాను, దీంట్లో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయి అంతే. సో ఇవి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అంతా నాకు బాగా నచ్చింది. నెక్ డీటెయిలింగ్ అయితే చాలా చాలా సూపర్ ఉంది. అండ్ మొత్తం కుర్తీ అంతా ఇట్లా నెక్స్ట్ ఇట్లా స్ట్రైప్స్తో కంటిన్యూ అయిపోయింది అనమాట. అండ్ హ్యాండ్స్ దగ్గర ఎండ్ అయ్యే పోర్షన్లో 3/4 హ్యాండ్స్ ఇవి. ఇక్కడ జస్ట్ లేసీగా ఇట్లా లేస్ పెట్టి నీట్గా స్టిచ్ చేసి ఇచ్చారనమాట. అండ్ దాంతోపాటు కింద మీరు బాటంలో చూసుకున్నా కూడా ఆ బార్డర్ లైన్ దగ్గర సేమ్ లేస్తో స్టిచ్ చేసి ఇచ్చారు. వెరీ వెరీ నైస్ అండ్ క్యాజువల్ కుర్తీ. మీరు డే టు డే బేసిస్లో వేసుకోవడానికి అంతా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. థర్డ్ వన్ చాలా పాపులర్ కుర్తీ గైజ్, ఓకేనా. ఎందుకంటే ఇలాంటి టైడ్ ఐ కుర్తీస్ చాలా ఇండో వెస్టర్న్ టైప్స్లో ఉంటాయి కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. సో ఇట్స్ బేసికలీ ఏ కుర్తీ సెట్ అనమాట. మనం లాంజ్ వేర్ లాగైనా వేసుకోవచ్చు, లేదంటే బయటికి క్యాజువల్గా వేసుకెళ్ళేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ట్రావెల్కి అయితే నాకు చాలా క్యూట్గా ఉంటుంది అనిపించింది. టై డై ప్యాటర్న్ అనేది చాలా చాలా ఫేమస్ కదా. అండ్ కింద బాటమ్స్ వచ్చేసి ప్లాజోస్. ఐ లవ్ ప్లాజోస్. అంటే నాకు ఏ లైన్ ప్యాంట్స్ లేదంటే లెగ్గిన్స్ కూడా బాగా కంఫర్టబుల్గా అనిపిస్తాయి, కానీ నాకు ఏ లైన్ ప్యాంట్స్ కంటే ప్లాజోస్ విల్ బీ మోర్ కంఫర్టబుల్ అండ్ బ్రీతబుల్ అనేది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అందుకే నేను ఎక్కువ ఇలా ఉండేటివే కొంచెం ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇది మొత్తం టై డై ప్రింట్తో టాప్ అండ్ బాటమ్ అనమాట. జనరల్గా ఇవి ఇంట్లో వేసుకోవడానికి క్యూట్గా ఉంటాయి కదా, ఒకటి ఉండనివ్వు అని చెప్పేసి ఇది పెట్టుకున్నాను. అండ్ పూజ చేసేటప్పుడు కూడా నేను ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను రోజు చేస్తాను, ప్రతిరోజు మనం శారీనే వేసుకోవాలి, లేదంటే కుర్తీ సెట్టే వేసుకోవాలంటే ఇబ్బంది. ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి, కొంచెం పీస్ఫుల్గా క్యాజువల్గా కాటన్వి బాగుంటాయి అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ది వచ్చేసి ఒక ఫుల్ లెంత్ మ్యాక్సీ డ్రెస్ లాగా వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇలాంటి ప్యాటర్న్లో ఒకటి బ్లూ కలర్ నేను చాలా ఒక 6 months బ్యాక్ అట్లా తీసుకున్నట్టున్నాను. మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు డాడీ మమ్మీ వాళ్ళందరం కలిసి ధర్మస్థలకు వెళ్ళినప్పుడు వేసుకున్నట్టున్నాను. అప్పుడు నాకు ఇది ఎంత కంఫర్టబుల్ అనిపించిందంటే టాప్ రికమెండేషన్లో ఇస్తాను గైజ్. ఇలాంటి డ్రెస్సెస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ట్రై చేయకపోతే డెఫినెట్లీ
ట్రై ఇట్. ఇప్పుడు నాకు తెలిసి డిస్కౌంట్ కూడా ఉండింటుంది కదా, సో మీరు ఇప్పుడు ట్రై చేస్తే బెటర్. ఫ్లోరల్ ప్రింట్ అండ్ ఈ కలర్ కూడా నా దగ్గర లేదనమాట. ఇట్లా మల్టీ కలర్స్ లైక్ కొంచెం ఇలాంటి కోరల్ కలర్స్ నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. ఈసారి అన్నీ నా దగ్గర లేని కలర్స్, లేదంటే కొంచెం అయినా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉండేది తీసుకున్నాను. అలా అని చెప్పేసి ఈ అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్కి అప్రోప్రియేట్గా ఉండేటివి కూడా తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ టైప్లో అయినా, లేదంటే సిల్వర్ బేస్డ్ జ్యువెలరీలో వేసుకున్నా కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒక మంచి ఫ్లోరల్ మ్యాక్సీ అవుట్ఫిట్ అండి. ఇండో వెస్ట్రన్ వేర్ లాగా ఉంటుంది అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా మనకు కొంచెం బెల్ హ్యాండ్స్ లాగా ఉంటుంది కాబట్టి పర్సనాలిటీని కొంచెం ఎలివేట్ చేయడానికి అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ లుకింగ్ వెరీ క్లాసీ అండ్ ఐ థింక్ ఇట్ హ్యాస్ పాకెట్స్ కూడా అనుకుంటా ఒక సైడ్, సో దట్ మొబైల్ ఏదైనా పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో యా, ఐ లవ్ దిస్ అవుట్ఫిట్. నెక్స్ట్ ఇది కూడా ఒక మంచి కుర్తీ అండి. ఈ కలర్ అంతా ప్యాటర్న్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ ఎంబ్రాయిడరీ అంతా బాగుంది, నెక్ డీటెయిలింగ్ బాగుంది, కానీ నాకు వెనకల పార్ట్ నాకు ఇంకా బాగా నచ్చింది. లుక్ అట్ ద కలర్ కాంబినేషన్, చాలా బాగా ఎలివేట్ అవుతా ఉంది కదా. మంచి మెరూన్, వైట్, గ్రే, సో అలాంటి షేడ్స్ యూజ్ చేయడం వల్ల మొత్తం టాప్కి అంతా మంచిగా హైలైట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర ఒకటి గోల్డ్ కలర్ ప్లాజో ఉందనుకుంటా, దాంతో దీన్ని పేరప్ చేసినా బాగుంటుంది. లేదంటే కొంచెం క్యాజువల్ లుక్ కావాలి అనుకుంటే మీరు లెగ్గిన్తో పేరప్ చేసినా బాగుంటుంది. ఎంటైర్గా మనం దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్ కేసుకి వెళ్ళాలి అనుకుంటే ఒక మంచి గోల్డ్ ప్లాజో విత్ మంచి గోల్డ్ కలర్ దుప్పటాతో హైలైట్ చేసేయచ్చు అనమాట దీన్ని. సో వీ కెన్ స్టైల్ ఇట్ మల్టిపుల్ వేస్. నేను మోస్ట్లీ ఫెస్టివల్ సీజన్ అంతా కొంచెం గెట్ రెడీస్ విత్ మీ చేయడానికి ట్రై చేస్తాను ఎంత వీలైతే అంత. సో దాంట్లో డెఫినెట్లీ మీకు చూపిస్తాను అనమాట దీన్ని నేను ఎలా స్టైల్ చేశాను ఏంటి అని చెప్పేసి. అండ్ హ్యాండ్స్ దగ్గర అంతా కూడా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ డీటెయిల్డ్గా ఎంబ్రాయిడరీ వర్క్ అంతా ఇచ్చారనమాట. జస్ట్ హ్యాండ్స్ ప్లెయిన్ పెట్టేయకుండా దే యాడెడ్ దిస్ డీటెయిలింగ్, దట్స్ వాట్ ఐ లైక్. సో ఇది నా నెక్స్ట్ టాప్. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి కుర్తీ సెట్ అనమాట. దుపట్టా, ప్లాజో అన్నీ వచ్చిండే ఒక మంచి కుర్తీ సెట్. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. యాక్చువల్లీ ఎందుకో కానీ నాకు బ్లూ అండ్ వైట్స్ కాంబినేషన్ చాలా ఇష్టం. ఈ మధ్య ఎక్కువ కొంటున్నాను. ఐ థింక్ ఐ షుడ్ స్టాప్ దిస్. చాలా చాలా బాగుందన్నమాట. ఈ ప్రింట్ అంతా కూడా నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అండ్ వేసుకున్నప్పుడు కూడా అంటే చాలా డీసెంట్ వైబ్స్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో కాటన్ గైస్, చాలా బ్రీదబుల్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఎవరైనా పేర్ చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్. అండ్ దీంతోపాటు మనకు లెగ్గిన్స్ మీద కూడా ఒక మంచి ప్రింట్ వచ్చిందనమాట. చాలా లైట్ ప్రింట్, ఎందుకంటే మరీ టాప్ హెవీగా బాటమ్ హెవీగా అయితే మరీ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఐ చోజ్ దిస్ వన్. అంటే ఇదంతా ఒక సెట్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది, వెరీ వెరీ నైస్. కొంచెం నాకు ఫీల్ ఎట్లా వస్తుందంటే ఈ బాందిని ప్రింట్స్ వస్తాయి చూసారా, సో అలాంటి వైబ్ వస్తుందన్నమాట. ప్లాజోస్ కూడా నేను వేసుకొని చూసినప్పుడు చాలా కంఫర్టబుల్గా అనిపించాయి. అండ్ ప్లాజోస్కి ఇక్కడ మనము బాటమ్ ఇక్కడ బార్డర్ చూసుకున్నాం అనుకోండి, మనకు టాప్కి ఏదైతే ప్యాటర్న్ సీక్వెన్స్ ఇచ్చారో సేమ్ అదే సీక్వెన్స్ ఇక్కడ ఉంది. దీస్ ఆర్ బాటమ్స్. అండ్ మనకు దుప్పటాస్, టాప్, దుప్పటా అండ్ టాప్ రెండు సేమ్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. అంటే ఇది చూసుకున్నట్టయితే మీరు కింద బాటమ్ ప్యాంట్ ఉంది కదా, ప్యాంట్ కాంబినేషన్లో ఇచ్చారు. అండ్ మనకు ఈ బార్డర్ చూసుకున్నట్టయితే టాప్, రెండు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఒక మంచి దుప్పట. అండ్ దుప్పట లెంత్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నా హైట్ అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఐఎమ్ 5'5" చేంజ్ ఉంటాను, 5.5 అండి. సో నా హైట్కి ఏంటంటే దుప్పట కొంచెం లాంగ్ ఉంటేనే బాగుంటుంది. నాకు దుప్పట షార్ట్ ఉంటే నచ్చదనమాట అసలు. సో ఐ లవ్ దిస్ లెంత్, నాకైతే చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక మంచి షార్ట్ టాప్. సో ఇది క్యాజువల్గా వేసుకోవడానికి అంతా బాగుంటుంది. నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మీరు వ్లాగ్స్ చూస్తూ ఉంటే డెఫినెట్లీ మీరు నోటీస్ చేస్తారు, ఇలాంటి టాప్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటూ ఉంటాను నేను. బికాస్ చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటాయండి. ఇట్లాంటి షార్ట్ టాప్స్ కోసం నేను ఇంకా వెతుకుతూ ఉంటాను అనమాట. కొన్ని చూస్తాను కానీ అవంతా క్వాలిటీ నచ్చవు. ఓన్లీ నాకు నచ్చిండే క్వాలిటీ ఉండేటి ఒకటే చూపిస్తున్నాను. అండ్ పర్సనలీ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ వీనెక్స్. నాకు బాగా సెట్ అవుతాయి అనమాట వీనెక్స్, నా పర్సనల్ ఫేవరెట్. దీనికి కూడా హ్యాండ్స్ మనకు కొంచెం బెల్ హ్యాండ్స్ లాగా, బెల్ స్లీవ్స్ లాగా ఇచ్చారు కాబట్టి ఇది కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు చూపించిన అన్నిటిలోకి చాలా సాఫ్టెస్ట్ మెటీరియల్ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే క్యాజువల్ వేర్కి డెఫినెట్లీ ఇది చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫెస్టివల్స్ అప్పుడు ఏంటంటే మనం శారీస్ వేసుకొని ఇమీడియట్గా కొంచెం ఇండో వెస్ట్రన్ టాప్స్ లాగా వేసుకునే వాళ్ళని అలాగే ఎంతమంది ఉన్నారు తెలియదు, నేనైతే అలాగే చేస్తానన్నమాట. సో అప్పుడు వేసుకోవడానికి అంతా కూడా చాలా బాగుంటుంది కదా ఇది. అండ్ ఇక్కడ ఇచ్చిండే బటన్స్ కూడా మనకు ఒక సెట్ ఆఫ్ బటన్స్ కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇట్లా ఎక్స్ట్రా ఇస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా పోతే బెటర్ కదా ఉంటుందని చెప్పి. అండ్ ఇట్లా బటన్స్ అన్ని నేను ఏం చేస్తా తెలుసా, ఒకటి ఏదైనా బాక్స్లోకి వేసుకొని పెట్టుకుంటాను, సో దట్ ఐ విల్ నాట్ లూజ్ దెమ్. లేదు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మళ్ళీ దొరకవు కావాల్సినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి కుర్తీ సెట్, మొత్తం దుప్పటా అంతా వచ్చిందనమాట ఈ డ్రెస్కి. సో దిస్ ఈజ్ పింక్ కుర్తీ గైస్, ఐ లవ్
పింక్, మెరూన్స్, పింక్స్, బ్లాక్, వైట్ ఈ మధ్య నేను ఎక్కువ వేస్తున్న కలర్ ప్యాలెట్ ఇదే. ఎంతమంది నోటీస్ చేశారో నాకు తెలీదు. ఐఎమ్ లవింగ్ దిస్ గైస్. ఇది కొంచెం సిల్క్ టైప్‌లో వస్తుందనమాట. కంప్లీట్‌లీ ఫెస్టివ్ వేర్ గైస్ ఇదైతే. మీరు నోటీస్ చేసినట్టయితే మొత్తం అన్నీ మిక్స్ మ్యాచ్ చేసి తీసుకున్నా అనమాట. మరీ గ్రాండ్‌వి, మరీ సింపుల్‌వి కాకుండా కాటన్‌వి, సిల్క్, గ్రాండ్‌గా ఉండేటివి అన్నీ తీసుకున్నాను. సో, దీనికి కూడా ఇట్లా నీట్‌గా ఇది భలే నచ్చింది నాకు హ్యాండ్స్ దగ్గర ఇచ్చిండేది. చాలా బాగున్నట్టు అనిపించింది. మనకు టాప్ గురించి ఇది జస్ట్ ప్లెయిన్ టాప్ అండి. అండ్ బాటమ్స్ కూడా కంప్లీట్‌లీ మనకు ప్లెయిన్ వచ్చింటాయన్నమాట. సేమ్ కలర్‌లోనే ప్లాజోస్ ప్లెయిన్ వచ్చింటాయి. అండ్ ప్రతిదానికి ఇట్లా పాకెట్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు మొబైల్ పెట్టుకోవడానికి అంతా కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ప్లెయిన్ ప్లాజోస్. అండ్ ఇక్కడ హైలైట్ అయ్యేది ఏంటంటే దుపట్టా అనమాట. ఎందుకంటే దుపట్టాకి చాలా మంచిగా వర్క్ ఇచ్చారు కాబట్టి, దట్టు గోల్డ్ డీటెయిలింగ్ ఉంది కాబట్టి ఇక్కడ దుపట్టా అయితే ఇంకా ఇంకా హైలైట్ అయింది. మీరు ప్యారలల్‌గా వీడియోలో చూసేటప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. నా మోస్ట్ ఫేవరెట్ దుపట్టా గైస్ ఇది. చాలా చాలా బాగుంది. నేను ఇంకా వేరే అవుట్‌ఫిట్స్‌కి కూడా దీన్ని పేర్ చేసుకుంటానికి కూడా మైండ్‌లో ఆల్రెడీ థింక్ చేస్తున్నా. దేనికి ఇంకా బాగా సెట్ అవ్వచ్చు అని చెప్పేసి. దిస్ ఈజ్ లుకింగ్ సో గుడ్. ఇంకొక డ్రెస్ ఇది కూడా అంతే. ఒక ఫుల్ లెంత్ మ్యాక్సీ డ్రెస్ లాగా వస్తదనమాట. ఈ ప్యాటర్న్ అంతా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడంతా చూసుకుంటే కొంచెం ఫ్లోరల్ ఈ ప్రింట్స్ వస్తాయి కదా! బ్లాక్ ప్రింట్ లాగా. ఇక్కడంతా ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్ లాగా ఉంది. అండ్ కింద అయితే మొత్తం ఇట్లా అనమాట. హాఫ్ అండ్ హాఫ్ లాగా ఉందనమాట. కొంచెం అది, కొంచెం వేరే ప్యాటర్న్ అట్లా. వెరీ ఇంట్రెస్టింగ్ డీటెయిలింగ్ అండ్ చాలా కలంకారీ వైబ్స్ ఇస్తుంది కదా ఈ డ్రెస్ అంతా. ఇన్‌ఫాక్ట్ వెనకలంతా కూడా కొంచెం మంచిగా కలంకారీ వైబ్స్‌లో ఉంటే ఇది బాగా నచ్చిందనమాట నాకు. ఇన్‌ఫాక్ట్ కలర్ అంతా కూడా ఐ లవ్ ఇట్. అండ్ నెక్ డీటెయిలింగ్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. జస్ట్ మొత్తం కలంకారీ టైప్‌లో కాకుండా ఇట్లా చిన్న చిన్న బీడ్స్‌తో మొత్తం నెక్ దగ్గర అంతా ఎలివేట్ చేయడం నాకు బాగా అనిపించింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ రియలీ రియలీ బ్యూటిఫుల్ ఆన్ మీ. క్యాజువల్ అకేషన్స్‌కైనా లేదంటే బయటికి ట్రావెల్‌కైనా కూడా ఇది నాకు చాలా మంచిగా సెట్ అవుతుంది గైస్. అండ్ ఇంకొక కుర్తీ సెట్ అనమాట. ఈ కలర్ నాకు బాగా నచ్చింది. లైట్ కలర్స్ ఎక్కువ తీసుకోలేదు కదా! గోల్డ్ పర్ఫెక్ట్ గైస్. ఏ ఫెస్టివల్ సీజన్‌కైనా ఎప్పటికైనా గోల్డ్ అనేది ఇట్ విల్ నెవర్ గో రాంగ్. దట్ టు ఈ కాంబినేషన్ అయితే ఇంకా హైలైట్ అయింది. క్లాత్ చాలా చాలా సాఫ్ట్‌గా ఉంది. వెరీ కంఫర్టబుల్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా చాలా సాఫ్ట్‌గా తీసుకోవాలి అంటే బ్లైండ్‌లీ గో ఫర్ దిస్ వన్. దిస్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్టన్నింగ్. అండ్ మనకు దీంతో పాటు కాంబినేషన్‌లో ప్యాంట్స్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్ ప్యాంట్స్ ఇచ్చారనమాట. ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్‌తో ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ సాఫ్ట్. అండ్ ప్యాంట్స్‌కి కూడా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొంచెం కెమెరాలో కనిపిస్తుందో లేదు కానీ ఇట్ హ్యాస్ సమ్ టెక్స్చర్. అండ్ ఇక్కడ బటన్ లాగా కూడా ఇచ్చారనమాట. సో దట్ ఒక మంచి జాగర్ కైండ్ ఆఫ్ చుడిదార్ ప్యాంట్ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. అండ్ దీనికి సంబంధించిన దుప్పట్టా హైలైట్ గైస్. ఐ థింక్ మిగతా అన్నిటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం కాస్ట్లీ అనుకుంటాను. బట్ దిస్ ఇస్ టోటలీ వర్త్ ఇట్. అండ్ న్యూ కలెక్షన్‌లో కూడా ఉండింది కాబట్టి మేబీ మీరు తీసుకునేటప్పుడు ఇంకా ఏమైనా ప్రైస్ తక్కువ ఉంటే కళ్ళు మూసుకొని తీసేసుకోండి. ఇది నిజంగానే చాలా చాలా బాగుంది. అండ్ ఓనీ కూడా మనకు సిల్క్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. చాలా చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఐ లవ్ దిస్ కుర్తీ సెట్ టోటలీ. సో యాహ్! ఇవి నేను తీసుకున్న డ్రెసెస్. ఐ థింక్ 10 ఏమో తీసుకున్నట్టున్నాను. ఫర్దర్‌గా నేనేమైనా ఫెస్టివల్స్‌కి కలెక్షన్ తీసుకున్నా కూడా డెఫినెట్లీ నేను మీకు అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీ టాప్ 3 ఫేవరెట్ అవుట్‌ఫిట్స్ ఇందులో నుండి ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి మర్చిపోకుండా. నేను లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో యాడ్ చేసి ఉంటాను. ప్రతి ఒక్క డ్రెస్ లింక్ కింద ఉంటదనమాట. మీకు ఏది కావాలంటే దాంట్లో మీరు చూస్ చేసుకోవచ్చు. హ్యాపీ షాపింగ్. సో బిఫోర్ ఎండింగ్ ద వ్లాగ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు సుమ గారు అండ్ హరిప్రియ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీరు కూడా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్లో ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి ఒక మంచి కామెంట్ పెట్టండి. సో దట్ మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా చూస్తున్నా లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Stay positive, stay healthy and be kind to everyone. Bye. Everything is upside down. Oh, baby, I love you.